ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేసి తమ అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. స్థిరమైన ఆట తీరుతో పోరాడి ఇద్దరు కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా 38 ఏళ్ల వయసులోనూ హంపి ర్యాపిడ్ ఫార్మాట్ లో తనకు తిరుగులేదని నిరూపించుకోగా ప్రపంచ స్థాయి టోర్నీలో అర్జున్ ఇరిగేసి తన తొలి పతకాన్ని ముద్దాడటం విశేషం. మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన కోనేరు హంపి టైటిల్ ను నిలబెట్టుకోవడానికి చివరి రౌండ్ వరకు అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. మొత్తం 11 రౌండ్లలో 8.5 పాయింట్లతో జుజనెర్ అలెగ్జాండ్రా గొరాచ్కినాతో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే టై బ్రేక్ స్కోరు లెక్కింపులో హంపి స్వల్ప తేడాతో 3వ స్థానానికి పరిమితం కావడంతో కాంస్య పథకం దక్కింది. రష్యాకు చెందిన అలెగ్జాండ్రా ఛాంపియన్ గా నిలవగా జినేర్ కు రజతం దక్కింది. చివరి గేమ్ లో సవితతో జరిగిన పోరు డ్రా కాకుండా గెలిచి ఉంటే హంపి ఖాతాలో మరో స్వర్ణం చేరేది. ఓపెన్ విభాగంలో తెలుగు యువ కెరటం అర్జున్ ఇరిగేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 13 రౌండ్ల పాటు సాగిన ఈ పోరులో 9.5 పాయింట్లతో అర్జున్ 3వ స్థానాన్ని కైవసం చేసుకుని కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. నార్వే దిగ్గజం ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్లసన్ 10.5 పాయింట్లతో 6వసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ ను కైవసం చేసుకోగా భారత్ కే చెందిన ఇతర అగ్రశ్రేణి ఆటగాళ్లు గుకేష్ 20వ స్థానంలో, ప్రజ్ఞానంద 27వ స్థానంలో నిలిచారు. అర్జున్ కు ప్రపంచ స్థాయి టోర్నీలో ఇదే తొలి పతకం కావటం ఆయన కెరియర్ లో మైలురాయిగా నిలిచిపోతుంది. కోనేరు హంపి ఈ విజయంతో ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో ఇప్పటి వరకు హంపి మొత్తం 5 పతకాలు సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీ చరిత్రలో 5 పతకాలు నెగ్గిన తొలి క్రీడాకారిణిగా హంపి చరిత్ర సృష్టించింది. ఆమె సుదీర్ఘ ప్రయాణం, నిలకడైన ప్రదర్శన భారత్ చెస్ రంగానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.